లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం, క్షమించండి 5, 6 వచనాలు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యోధుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తోములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించినట్టయితే కానా అనే ఊరిలో యేసు ప్రభు, ఆయన తల్లి, ఆయన శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడ్డారు. ఇది సర్వసాధారణమైన విషయమే. వివాహాలు జరుగుతుంటాయి, అందరూ వెళ్తుంటారు. కానీ ఈ వివాహము అతి ప్రత్యేకమైన వివాహం. ఎందుకంటే బైబిల్ చరిత్రలో చూసుకున్నట్టయితే యేసుక్రీస్తు ప్రభు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే ఏ వివాహానికి పోయినాడు అని లేదు. ఏ వివాహముకు ఆయన అటెండ్ కాలేదు. ఈ వివాహానికి మాత్రము యేసు ప్రభు పిలువబడుతూ వచ్చినాడు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి అకేషన్లో, ప్రతి ఫంక్షన్లో యేసు ప్రభు మనతో ఉండినట్లుగా చూసుకోవాలి. ప్రతి విందులో ఏదన్నా కానీ శుభకార్యం మన ఇంట్లో, దానిలో యేసు ప్రభు ఉన్నట్లు చూసుకోవాల్సిన బాధ్యత మనది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అని ఆలోచన చేస్తే యెషయా గ్రంథం 57:15 రాసి ఉంటుంది. మహాగణుడు, మహోన్నతుడు, అట్లాంటి దేవుడు, ఉన్నతమైన స్థలములో నివసించే దేవుడు, నలిగిన వారి యొద్ద, వినయం గల వారి యొద్ద, దీన మనసు గల వారి యొద్ద ఆయన ఉంటానని చెప్పినాడు. చూడండి ఎంత విచిత్రము. ఈ వివాహానికి వీళ్ళు పిలిచినారంటే యేసు ప్రభు వీళ్ళలో చూసింది ఏంటంటే వీరిలో వినయము, నలిగిన హృదయము, దీనత్వం చూసినాడు. అందుకు వచ్చినాడు. ఏ పెళ్ళికి పడితే ఆ పెళ్ళికి పోలే. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఉంటే ఎన్ని పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, అన్నిటికీ అటెండ్ కాలేదు. ఈ పెళ్ళికి అటెండ్ అయిన సంతోషం. ఈ పెళ్ళిలో ఆయన తల్లిగా ఉంది. ఆ పెళ్ళిలో జరిగిన ఈ లోటు ఏదైతే ద్రాక్షరసం అయిపోయిందో ఆ విషయము మాట్లాడుకుంటుంటే, అంటే సాధారణంగా ఏదన్నా చిన్న విషయం ఉంటే అందరికి తెలుస్తూనే ఉంటుంది. ఏదైతే మైనస్ ఉంటుందో, ఏదైతే కొరత ఉంటుందో అది అందరికి తెలుస్తుంది. అదే క్రమంలో యేసు ప్రభు తల్లికి తెలిసింది ఏమని, ద్రాక్షరసం అయిపోయిందని. యేసు ప్రభు గురించి ఆమె సమస్తం ఎరిగినది కాబట్టి ఆమె ఏమన్నది, ద్రాక్షరసం అయిపోయిందని యేసు ప్రభుకు ఆ వార్త అందించింది. యేసు ప్రభు ఏమన్నాడు, సమయం రాలేదు అని చెప్పినాడు. యేసు ప్రభు ఎప్పుడంటే అప్పుడు ఆశ్చర్యము, అద్భుతము, ఆయన భూమి ఉన్నప్పుడు చేయడు, భూమి మీద లేని ఈ సమయంలో అయ్యాడు. ఆయన భూమి మీదకి రాకముందుకు కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. తన సమయం వచ్చే వరకు తన చిత్తము నెరవేర్చకుండా ఆగి ఉంటుంది. తన చిత్తం అంతా అట్లా ఆగి ఉండడం కానీ ఆయన చిత్తమే. సమయం వచ్చేంత వరకు ఆగి ఉండడం కానీ మనం కూడా మన జీవితాల్లో కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు ఉన్నప్పుడు, అయ్యో దేవుడు మాకు ఒక పెద్ద మూట పైసలు పడేస్తే బాగుండు, మేము తొందరగా పెద్దోళ్ళం అయిపోతాం, ఇట్లా అనుకుంటాం. కానీ మనం అదే స్థలంలో ఉండడం ఆయనకి ఇష్టమై ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మనం తప్పించుకొని చూడొద్దు. దావీదు కీర్తనలు 23:4 అంటాడు, గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన అని చెప్తాడు. నిజంగా మన జీవితంలో గాఢాంధకారం ఏం లేదు, కొంచెం కష్టాలు ఉండొచ్చు. కానీ దావీదు ఎట్లాంటిదంటే, దాని ఇంగ్లీష్లో అంటారు డార్క్ వ్యాల్యూ అంటారు. అంటే అది ఎంత అంటే చిమ్మ చీకట్లో కూడా కొంచెం కళ్ళు కనబడతాయి, కానీ అది గాఢాంధకారం, దాంట్లో ఏం కనబడదు. అట్లాంటి స్థితిలో వెళ్ళినాడు. అయితే ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఈ వివాహంలో ఉన్నాడు. యేసు ప్రభు సమయం వచ్చేంత వరకు ఆగినాడు. ఆ తర్వాత 6 రాతి బాణలు ఉన్నాయి, వాటిలో నీళ్లు నింపి ఉన్నాయి. అది ద్రాక్షరసంకో వాడి ఉండొచ్చు, కానీ అది ఎందుకు వాడిరో తెలియదు ఆ బాణలు. కానీ ఆ బాణలలో నీళ్లు నింపేటట్టు యేసు ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. దాన్ని అంచులో మట్టుకొని నింపండి అని చెప్పినాడు. అయితే ఈ చేసిన వాళ్ళు కూడా చేసినారు. కానీ తల్లి మరి ఒక మాట అన్నది, ఆయన చెప్పినది చేయుడి. ఇది ఈ వృత్తాంతంలో, ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం. ఆయన చెప్పినది చేస్తున్నాము మన జీవితాల్లో. ఆయన చెప్పనిది చేస్తున్నామేమో. మనకు అద్భుతం జరగాలంటే మన వివాహంలో, మన ఇంట్లో, ఇక్కడ ఇంతమంది ముందు అవమానపడే ఆ వివాహంలో మైమొచ్చేటట్టు చేసినాడంటే యేసు ప్రభు ఉండి ఆయన చెప్పినట్టు చేయాలి. మన జీవితంలో కూడా ఆయనను ఉంచుకోవాలి,
ఆయన చెప్పింది మన జీవితంలో జరిగిస్తున్నారు. అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రభుకు మహిమ, మనకు ఆశీర్వాదం, దీవెన. అటు రీతిగా ప్రభు మనకు సాయం చేయను. ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. కానా విందులో నువ్వు చేసిన అద్భుతం మేము కూడా అది గ్రహించి నువ్వు చెప్పినది చేయగలుగుటకు నేను కలిగి ఉండటం కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.